కలియుగ దైవం తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద మరోసారి అపచారం చోటు చేసుకుంది. ఆగమ శాస్త్ర నిబంధనల ప్రకారం ఆలయంపై నుంచి విమానాలు వెళ్లకూడదు. దీంతో తిరుమల నో ఫ్లయింగ్ జోన్గా ప్రకటించాలని అనేక మార్లు కేంద్రాన్ని కోరినా ఫలితం రాలేదు. తాజాగా ఆలయంపై నుంచి విమానం చక్కర్లు కొట్టింది. ఉదయం 9 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో విమానం చక్కర్లపై టీటీడీ భద్రతాధికారులు ఆరా తీస్తున్నారు. పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి తర్వాత తిరుమలలో హై అలర్ట్ ప్రకటించారు. తిరుమలకు ఉగ్రముప్పు పొంచి ఉందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. అయితే గత నెల 8వ తేదీన కూడా ఆలయంపై నుంచి విమానం చక్కర్లు కొట్టింది. ఇప్పుడు మరోసారి అలాంటి అపచారమే జరగడంతో భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కలియుగ దైవం తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద మరోసారి అపచారం చోటు చేసుకుంది. ఆగమ శాస్త్ర నిబంధనల ప్రకారం ఆలయంపై నుంచి విమానాలు వెళ్లకూడదు. దీంతో తిరుమలని నో ఫ్లయింగ్ జోన్గా ప్రకటించాలని అనేక మార్లు కేంద్రాన్ని కోరినా ఫలితం రాలేదు. తాజాగా ఆలయంపై నుంచి విమానం చక్కర్లు కొట్టింది. ఉదయం 9 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో విమానం చక్కర్లపై టీటీడీ భద్రతా అధికారులు ఆరా తీస్తున్నారు. పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి తర్వాత తిరుమలలో హై అలర్ట్ ప్రకటించారు. తిరుమలకు ఉగ్రముప్పు పొంచి ఉందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. అయితే గత నెల 8వ తేదీన కూడా ఆలయంపై నుంచి విమానం చక్కర్లు కొట్టింది. ఇప్పుడు మరోసారి అలాంటి అపచారం జరగడంతో భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీని మీద మరింత సమాచారం మా ఇన్పుట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ప్రతిసారి ఈ తిరుమల మీద ఈ ఫ్లయింగ్ జోన్ ప్రకటించినప్పటికి కూడా ఈ విధంగా పైనుంచి తిరగటం అనేది పోయిన నెల 8వ తారీఖు కూడా ఇదే విధంగా విమానం చక్కర్లు కొట్టింది. మరోసారి ఈరోజు విమానం ఉదయం 9 గంటల చక్కర్లు కొట్టింది. దీని మీద భక్తులు కూడా చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలే ఎక్కడికక్కడ పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారతదేశంలో ఎక్కడో ఒక రకమైన ఇన్సెక్యూర్ ఫీలింగ్ ఉంది. మొన్నటికి మొన్న కొన్ని అపచారం అంటే తిరుమలలో పైన ఒక వ్యక్తి నమాజ్ చదవడం కానివ్వండి, ఈ విధంగా భద్రతా లోపాలు ప్రతిసారి కనబడతానే ఉన్నాయి. ఈసారి తిరుపతి పైన కూడా పోయిన నెల 8 ఇవాళ ఉదయం 9 గంటలప్పుడు ఇదే విధంగా హెలికాప్టర్ తిరగటం అనేది కూడా భద్రతా లోపాలు స్పష్టంగా కనబడుతున్నాయి. దీని మీద అప్డేట్ ఏంటి, ఏమంటున్నారు?
రహీం, ఇక తిరుమల తిరుపతి దేవస్థానం అంటే మనం ఎంత పవిత్రంగా చూస్తామో మనకు తెలిసిందే. అంతే భక్తితో కూడా మరి దర్శనం చేసుకుంటాం. ఇదే అట్ ద సేమ్ టైం ప్రతిరోజు మినిమం 1,00,000 మంది భక్తులు కూడా తిరుమలలోని శ్రీవారిని దర్శించుకుంటారు. సో అక్కడ మరి చాలా పవిత్రమైన ప్రదేశంగా కూడా మనం భావిస్తాము. సో ఇదే క్రమంలో మరి ఇప్పుడు ఒకవైపు పహల్గామ్లో ఒక యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. సో సరిహద్దు రాష్ట్రాలకు సంబంధించిన జిల్లాల్లో కూడా నిన్న కేంద్రం మరొకసారి కూడా మాక్ డ్రిల్ నిర్వహించింది. సో పాక్ ఎప్పుడు కూడా కవ్విస్తూనే ఉంది. సో దీంట్లో భారత్ ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటే తిప్పికొడుతూనే ఉంది. ఇదే అంశంలో కొన్ని ముఖ్యమైన ప్రదేశాలు కావచ్చు, తర్వాత ఇలాంటి మరి పుణ్యక్షేత్రాలు పట్ల మరి భారత ప్రభుత్వం అయితే మరి గట్టి నిఘా ఏర్పాటు చేయాలని, ఎప్పుడు అప్రమత్తంగా ఉండాలని చెప్పి ఇంటెలిజెన్స్ తో పాటు పోలీసులతో పాటు ప్రభుత్వాన్ని కూడా అప్రమత్తం చేసింది. సో దీంట్లో మరొకసారి కూడా మరి తిరుమల తిరుపతి దేవస్థానం ఆలయ శిఖరంపై కూడా విమానం మరి వెళ్ళడం అయితే భక్తులు దీన్ని అపచారంగా కూడా భావిస్తున్నారు. ఎందుకంటే పరమ పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానంను నో ఫ్లైట్ జోన్ గా ప్రకటించాలని, వాటిపైన ఎలాంటి హెలికాప్టర్లు కానీ విమానాలు కూడా మరి పర్యటనలు చేయకుండా వాటిపై నుంచి వెళ్లకుండా ఉండాలని చెప్పి ఇప్పటికే కేంద్రాన్ని కోరినప్పటికీ కూడా మరి ఆ నో ఫ్లైట్ జోన్ గా కూడా ప్రకటించకపోవడంతో మరి అప్పుడప్పుడు ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. మొన్న 8వ తేదీన హెలికాప్టర్, ఈ రోజున విమానం కూడా మరి తిరుమల శ్రీవారి ఆలయం పైన చక్కర్లు కొట్టడం అయితే భక్తులకు ఆగ్రహం కలిగించిందని చెప్పుకోవచ్చు. సో ఇప్పటికైనా మరి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రభుత్వం మరి దీనిపైన దృష్టి సారించాలని కూడా భక్తులు కోరుతున్నారు. ఒకవైపు పవిత్రంగా ఉండే ఆలయం కావచ్చు, మరొక వైపు భద్రతా అంశాలు కావచ్చు. సో ఇట్లాంటి విమానాలు కానీ హెలికాప్టర్ వెళ్ళిన క్రమంలో సో వాటి పట్ల కూడా భక్తులు కూడా భద్రత విషయంలో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సో మొత్తానికి ఇలాంటి ఘటన జరగకుండా మరి కేంద్రంలో ఉన్న బీజేపీ సర్కార్పై ఒత్తిడి తెచ్చి ఖచ్చితంగా మన రాష్ట్రంలో ఉన్న మిత్రపక్షమైన మరి టీడీపీ సర్కార్ ఖచ్చితంగా ఈ అంశంలో చొరవ చూపాలని కూడా భక్తులు కోరుతున్నారు. ఇలాంటి కార్యక్రమాలు జరగకుండా కూడా జాగ్రత్త తీసుకోవాలంటున్నారు. మరి లక్షలాది మంది భక్తులు నిత్యం అక్కడే ఉండి మరి శ్రీవారిని కొలవడం కావచ్చు, దర్శించుకోవడం కావచ్చు, అక్కడే మరి తిరుమలలోనే మరి ఉంటారు, 2-3 రోజులు ఉంటారు. సో ఇదే క్రమంలో మరి ప్రతి రాత్రి పగలు అనే తేడా లేకుండా కూడా అక్కడ భక్తులు సంచరించే అవకాశం ఉంటుంది కనుక మరి ఒకవైపు సరిహద్దులో జరుగుతున్న పాక్ భారత్ యుద్ధం కావచ్చు, తర్వాత పవిత్రత, ఈ 2 అంశాలను కూడా మరి ఖచ్చితంగా ఈ అధికారులు అయితే పూర్తి స్థాయిలో మరి దీని మీద నిఘా పెట్టడంతో పాటు ప్రభుత్వాలు కూడా చొరవ తీసుకొని నో ఫ్లై జోన్ గా కూడా ప్రకటిస్తే ఇట్లాంటి కార్యక్రమాలు జరగకుండా ఉంటాయని చెప్పి భక్తులు కోరుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. రహీం, దీని మీద టీటీడీ అధికారులు ఏమైనా కేంద్ర దర్యాప్తు సంస్థలు ఏమైనా కోరే అవకాశం ఉందా? ఎందుకంటే ప్రతిసారి చెప్పటం, తర్వాత దాని గురించి టీటీడీ అధికారులు దీని గురించి ఆరా తీస్తున్నారంటాం, మళ్ళీ ఈ విధంగా జరుగుతోంది. అంటే ఏదైనా పెద్ద ప్రమాదం జరిగిన తర్వాతనే పట్టించుకునే పరిస్థితి ఉందా? లేకపోతే ఇలాంటి జరిగినప్పుడు ఎందుకు కేంద్రం దృష్టి ఎందుకు తీసుకెళ్ళట్లేదు, దీన్ని ఎందుకు సీరియస్గా తీసుకోవట్లేదు? ఎక్కడ లోపం జరుగుతుంది? టీటీడీ అధికారులు తెలియజేసే విషయం లోపం జరుగుతుందా, లేకపోతే కేంద్ర దర్యాప్తు సంస్థలే దీని మీద అనుకున్నంత స్థాయిలో సీరియస్గా తీసుకోవట్లేదు? ఎలా చూడాలి దీన్ని? మరి ఇందాకనే చెప్పినట్టు రాష్ట్రంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వానికి మిత్రపక్షంగా ఉంది. ఆ ప్రభుత్వంలో కీలకంగా కూడా మరి భాగస్వామ్యం అయింది కనుక ఖచ్చితంగా తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రత విషయంలో కావచ్చు, భక్తులకు సంబంధించిన అంశంలో కావచ్చు, ఖచ్చితంగా భద్రత విషయము. మూడవది, ఇప్పుడు మరి పాకిస్తాన్ భారత్ మధ్య ఒక యుద్ధం అయితే వాతావరణం నెలకొంది. సో ఆ యుద్ధం ఎక్కడి నుంచి ఏ విమానం ద్వారా, తర్వాత మరి రాకెట్ ద్వారా వస్తుందనే అంశంలో కూడా మరి ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటున్నాం. సో పాకిస్తాన్ కూడా ఎప్పటికప్పుడు ఇలాంటి చర్యలు కూడా కవిస్తున్న నేపథ్యంలో మనం మొన్ననే చూసాం పహల్గామ్ ఇష్యూలో మరి భారతీయులను అక్కడ టెర్రరిస్టులు మరి భారతీయుల కాదా అని నిర్ధారించుకొని నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపడం కావచ్చు, 28 మంది భారతీయులను కూడా నిర్దాక్షిణ్యంగా చంపిన ఘటన నేపథ్యంలోనే ఇక భారతీయులు అయితే కొంత అభద్రతా భావంతో కూడా ఉంటున్నారు. సో అదే క్రమంలో మన భారత బలగాలు అయితే పూర్తి స్థాయిలో టెర్రరిస్టులను మరి ఏకకాలంలో 9 స్థావరాలపై దాడి చేసి నిర్మూలించామని పూర్తిగా ధ్వంసం చేశాము. అందులో 100 మంది టెర్రరిస్టులు చనిపోయారని చెప్తున్నప్పటికీ కూడా పాకిస్తాన్ లో ఇంకా టెర్రరిస్టులు కూడా మరి ప్రభుత్వం కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు, స్వేచ్ఛగా తిరుగుతున్నారు. ఇదే అంశంలో మరి పాకిస్తాన్ టెర్రరిస్టులు ఎటువైపు నుంచి దాడి చేస్తారనే అభద్రతా భావం అయితే మొత్తం భారతదేశ రాష్ట్ర వ్యాప్తంగా నెలకొంది. ముఖ్యంగా సరిహద్దు రాష్ట్రాలకు సంబంధించిన చాలా మంది అమాయకులను కూడా అక్కడ ఉన్న టెర్రరిస్టులు
మరి మహిళలు చిన్నపిల్లలతో వృద్ధులను కూడా కాల్చి చంపుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. పౌరులను కూడా చంపుతున్నారు, ఇటు మిలిటరీపై కూడా దాడి చేస్తున్నారు. సో మొత్తానికి ఈ అంశం అయితే ఇప్పుడు మరి కొంత ఆందోళన కలిగిస్తుంది. మరి అనధికారికంగా వచ్చిందా, అది అధికారికంగా వచ్చిందా, దీనిపైన టీటీడీ అధికారులు అయితే పూర్తిస్థాయిలో ప్రభుత్వానికి మరి ఇలాంటి కార్యక్రమం భవిష్యత్తులో జరగకుండా చూడాలని కోరే పరిస్థితి ఉంటుంది. సో ఇదే అంశంలో ప్రభుత్వం కూడా స్పందించాల్సిన అవసరం ఉంటుంది. ఇది భద్రతతో పాటు భక్తులకు సంబంధించిన పవిత్ర అంశం కనుక మరి కేంద్రంలో ఉన్న సర్కార్తో మరి పర్మనెంట్ గా ఏదైతే నో ఫ్లై జోన్ గా ప్రకటిస్తూ అక్కడ ఎలాంటి మరి హెలికాప్టర్లు కానీ విమానాలు కూడా దరిదాపుల్లో రాకుండా చూసే కార్యక్రమం చేపడితేనే ఇక భక్తులు కూడా మరి భగవంతుని దర్శించుకునే క్రమంలో మరి అభద్రతా భావం పూర్తిగా పోయి తర్వాత వాళ్ళు కేవలం భక్తిగా మరి తిరుమలలో దేవుణ్ణి దర్శించుకునే అవకాశం అయితే ఉంటుంది రహీం. సో ఆ దిశగా కూడా మరి పూర్తి స్థాయిలో మరి ఈ కార్యక్రమాలు జరగాలని మనం కూడా కోరుకుందాం. రైట్ థ్యాంక్ యూ శ్రీనివాస్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్. కలియుగ దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామిని చూడటానికి చాలు, దర్శనమైతే చాలు అని కొన్ని లక్షల మంది భక్తులు రోజుకు వస్తూ ఉంటారు. అలాంటి లక్షల మంది భక్తుల యొక్క మనోభావాన్ని దెబ్బతీసే విధంగా ఇప్పటికే కొన్ని తిరుమలలో ఎన్నో భద్రతా లోపం పరంగా కొన్ని అపచారాలు జరుగుతున్నాయి. అదేవిధంగా అన్యమతస్థుల విషయంలో కూడా ఎన్నో చర్యలు తీసుకున్నప్పుడు కూడా కొన్ని అలాగే జరుగుతున్నాయంటూ భక్తుల మనోభావాలు దెబ్బతీస్తున్నాయి. ఈరోజు కూడా కొన్ని తిరుమలకు సంబంధించి కొన్ని వీడియోలు కూడా బయటకు వచ్చినాయి. ఇదంతా ఒక ఎత్తు అయితే తిరుమల పైన కూడా ఈ విధంగా విమానం చక్కర్లు కొట్టడం పదే జరగడం, ఆ విమానం చక్కర్లు కొట్టిన దానికి సంబంధించి ఫ్లై నో జోన్గా ప్రకటించినప్పటికీ కూడా ఈ విధంగా పైన తిరుమల పైన కొండపైన ఈ విధంగా విమానం చక్కర్లు కొట్టడం అనేది ఒక రంగ భయభ్రాంతులకు గురి చేస్తుంది. ఎందుకంటే ప్రతిసారి చెప్పడం దానికి సంబంధించిన సమాచారాన్ని టీటీడీ అధికారులు కేంద్రానికి తెలియజేయటం లేదా రాష్ట్ర ప్రభుత్వం తెలియజేయడం జరుగుతుంది. కానీ ప్రమాదం అనేది ఏ స్థాయిలో ఏ తీవ్రతతో జరిగిద్ది అనేది మనం చెప్పలేం. కాబట్టి ఇటువంటి విషయాల్లో ముందుగా జరగకుండా కేంద్ర ప్రభుత్వం కూడా కేంద్ర నిఘా సంస్థలు కూడా దీని గురించి చర్యలు తీసుకొని అదేవిధంగా టీటీడీ అధికారులను కూడా వాళ్ళ సహాయ సహకారాలు తీసుకుంటూ ముందుకెళ్తూ ఇక నుంచి ఇలాంటి టీటీడీ సంబంధించినటువంటి ఏదైతే ఉందో తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి సంబంధించినటువంటి కొండపై నుంచి ఈ విధంగా విమానం చక్కర్లు కొట్టడం అనేది ఇక ముందు జరగకుండా కేంద్ర నిఘా సంస్థలు చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం.